ఈ రోజైతే మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అదేంటమ్మా పక్కూరు వెళ్ళినట్టు చెప్తున్నావు, మీ అమ్మమ్మ ఉండేది మీ ఊర్లోనే కదా అని చెప్పేసి అనుకోకండి. ఉండేది ఒకటే ఊరైనా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం అనమాట. నాకు వీలైనప్పుడు ఆమెకు వీలవ్వదు, ఆమెకు వీలైనప్పుడు నాకు వీలవ్వదు మాట్లాడడానికి. పిల్లలైతే ఈ రోజు గోంగూర చట్నీ ఏమన్నారు, అందుకని చెప్పేసి గోంగూర చట్నీ అయితే చేశాను. ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నాను. స్నానం చేసినప్పుడు జుట్టు తొందరగా ఆరాలంటే టేబుల్ ఫ్యాన్ దగ్గరనే ఆరబెట్టుకుంటాం అనమాట. చాలా తొందరగా ఆరిపోతుంది. రెడీ అయిపోయి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అందరు కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. అమ్మ అయితే వింతగా చూస్తుంది, ఏం చేస్తున్నారు ఇల్లు అన్నట్టు. ఇక్కడ మా అత్త అయితే ఇంటి ముందు పూసిన కనకాంబరాలు అల్లుతుందన్నమాట జడలకు పెట్టుకోవడానికి. చేతికట్టుతో అయితే పువ్వులు దగ్గరగా భలే అల్లుతుంది. నాకు అంత పర్ఫెక్ట్ గా రాదనమాట. ఎప్పుడైనా ఇలా పూలు అల్లాల్సి వచ్చినప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ అమ్మ అయితే మధ్యాహ్నానికి వంట వండుతుంది అనమాట కట్టెల పొయ్యి పైన. ఇంకా వంట అయిపోయిన తర్వాత వడిబియ్యం అయితే కలిపేసినాం అనమాట చిన్నమ్మ వాళ్ళకి పెట్టడానికి. ఇంకా ఇప్పుడైతే మంగళహారతి పాటలన్నీ అమ్మనే పాడేస్తుంది అనమాట. ఇంకా అమ్మ పాట పాడుతుంటే మేము అందరం కోరస్ పాడుతున్నాము. ఇంకా వడిబియ్యం పోయడం అయిపోయిన తర్వాత అందరం కూర్చొని థమ్స్అప్ అయితే తాగుతున్నాం అనమాట. ఇక్కడ ఇల్లంతా సందడిగా ఎంత బాగుందో చూడండి. అసలు ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఫంక్షన్స్ లలోనే కదా అందరం కలిసి. ఇలాంటి సందర్భాల్లోనే ఫ్యామిలీ అంతా కలిసి మంచి చెడ్లు మాట్లాడుకుంటుంటే అప్పుడే బాండింగ్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి.